ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చినాయి. డిమార్ట్ వచ్చింది అనుకోండి, ఒక చోట 100 షాపులు ఎగిరిపోతుంది. ఇంకొక వాల్మార్ట్ వచ్చిందో చుట్టుపక్కల ఇంకో 50 షాపులు ఎగిరిపోతాయి. కిరాణా షాప్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు? మన కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. వీళ్ళు వచ్చి ఇంకా విజయవాడ అంతటినీ మోతాడు. విజయవాడలో ఏమీ పరిశ్రమలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉన్నది ఏదైనా ఉంటే వ్యాపారం మీద, ఆటో నగరు, మోటార్ రంగం, వీటి మీద ఆధారపడేవాళ్ళు. మీరు ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళను కూడా దెబ్బతీస్తే ఇంకెక్కడ? అలాగే ఒకటే ప్రశ్న, ఎక్కడైనా లూలు ఇంటర్నేషనల్ మాల్ నిర్మాణం కోసం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వాలు భూములు ఇచ్చారా? వాళ్ళు పెట్టుకుంటాం అనుకోండి, పెట్టుకోమనండి, ఎంతమంది పెట్టుకోవాలా? తప్ప ఒప్పది వేరే సంగతి. ఇప్పుడు డిమార్ట్కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా? డిమార్ట్కి లేనిది, వాల్మార్ట్ లేనిది, ఒక్క లూలుకి మాత్రమే స్థలం ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇదేనా పరిశ్రమ? పోనీ మీరు ఏదో చెప్తున్నారు పరిశ్రమ, ఉపాధి, ఇక్కడ పరిశ్రమ చేసి ఉత్పత్తి చేస్తే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. దీంట్లో ఏముంది? ఇక్కడ వాళ్ళు కొనుక్కునేదే, 10 మందిని మోతేసి వీళ్ళు నడుపుతారు. దానికి భూమి ఇవ్వటం ఏంటి? దీనికి ఏ నిబంధన ఉంది? ఏ రకమైనటువంటి మీ గైడ్ లైన్స్ ఉన్నాయి? అంతకుముందు భూములు ఇచ్చారు, అప్పుడు గతంలో 2014-19. మళ్ళీ ఇప్పుడు భూములు, విశాఖపట్నంలో భూమి ఇస్తే ఆ భూమి అసలు ప్రభుత్వందే కాదని కోర్టులోకి వెళ్తే దాన్ని మార్చి ఇంకో భూమి ఇచ్చారు. ఏంది ఇంత అడగలుగా? అంటే దీంట్లో మీకేదో ఆసక్తి ఉంది. అందుకే జనం, ఏ ప్రభుత్వం అయినా, మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థానిక వ్యాపారుల్ని, ప్రజల్ని నష్టపరుస్తూ, ఆర్టీసీని దెబ్బతీస్తూ లూలుకి ఇస్తున్నారంటే దీంట్లో మీ ఖచ్చితంగా ఒక అవినీతి జరగటానికి ఆస్కారం ఉందని ప్రజలు నమ్మటానికి అన్ని ఆధారాలు కనపడుతున్నాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే ఉంది.